మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తునిలో కలకలం రేపిన చిన్నారి మిస్సింగ్ కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది. 5వ రోజుకు చేరుకున్న గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. 2 ఏళ్ల పసిబిడ్డ జ్ఞానేశ్వరి అదృశ్యమవ్వడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. శనివారం జరిగినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పాపతో పాటు ఇంట్లో పెంచుకుంటున్నటువంటి శునకం కూడా కనిపించకుండా పోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ తమ బిడ్డ కోసం ఎదురు చూస్తూ పడుతున్న వేదన వర్ణనాతీతం. ఈ సమయంలో నుండి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, స్థానికులు కలిసి సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా పాప ఆనవాళ్ళు కానీ జాడ కానీ తెలియలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సతమతమవుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక. ఇప్పటికే ఈ కేసులో ఊహించని పరిణామం కూడా బుధవారం చోటు చేసుకుంది. మూగజీవిగా భావించినటువంటి ఆ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి రావడంతో అందరిలో ఒక్కసారిగా ఆశలు రేకెత్తించింది. అయితే శనివారము పాపతో పాటుగా వెళ్ళిపోయినటువంటి ఈ శునకము మళ్ళీ తిరిగి రావడంతో ఈ శునకం జాడ పట్టుకొని వెళ్తే పాప అడ్రస్ దొరుకుతుంది అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అండ్ ఆ శునకం ఒంటిపైన చిన్న చిన్న గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంట్లోకి రాగానే పాప తల్లి చున్నీని నోటితో లాగుతూ కొండవైపు పరుగులు తీస్తూ అది చూపిస్తున్న సంజ్ఞలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ మూగజీవి చిన్నారి ఆచూకీకి దారి చూపుతోందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దాని ప్రవర్తనలోని ఆరాటం, వేగం పాపను వెతికేందుకు గాలింపు బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో దట్టమైనటువంటి పొదలు ఉండడంతో గాలింపు కష్టతరంగా మారుతుంది. వర్షాలు, కొండ ప్రాంతాలు కావడంతో డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలతో ఇప్పుడు వెతుకుతున్నారు. పాపను ఎవరైనా అపహరించారా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. లేక అక్కడ అడవి పందులు కానీ ఇతర క్రూర మృగాల సంచారం కూడా ఎక్కువ ఉండడంతో ఆ ప్రాంతంలో కొంత భయాందోళన కూడా నెలకొంది. పాప బరువు తక్కువగా ఉండడంతో ఏదైనా జంతువు లాక్కెళ్ళి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 5 రోజులు అవుతుంది, కూడా తన కనీసము అడ్రస్ కానీ ఎలాంటి కూడా దొరకట్లేదు. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ అహర్నిశలు కూడా శ్రమిస్తున్నాయి. ఆ చిన్న క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పోలీసుల బృందాలు ఆ కుక్కను ఆధారం చేసుకొని కొండపైకి దూసుకు వెళ్తున్నారు. అయితే ఏ క్షణమైనా ఒక మంచి వార్త వినాలని అందరూ వేచి చూస్తున్నారు. గాలింపులో పాల్గొంటున్నటువంటి వందలాది మంది అధికారులు స్థానిక పరిస్థితులను నిశితంగా గమనిస్తారు. ఆ కుక్క ఇచ్చేటువంటి సంకేతాలే ఇప్పుడు మారాయి. ఆ చిన్నారి కోసం జరుగుతున్న ఈ పోరు నిరంతరం కొనసాగుతుంది. త్వరలోనే పాప దొరుకుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల రోదనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎంతో అమాయకమైన ఆ పాప సురక్షితంగా బయటపడాలని అందరి ప్రార్థనలు ఆ దేవుడి వైపు పయనిస్తున్నాయి. తుని ఘటనలో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు కూడా అక్కడ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక తోటలో వెతికేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇప్పటికే దొరికినటువంటి అనేక ఆధారాల చేత పాప ఎక్కడికి వెళ్ళుంటుంది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ఈ అంశము పెద్ద చర్చనీయాంశంగా మారింది. 5 రోజులు అవుతుంది. ఆ పాప కనీసం 5 రోజుల నుంచి అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే అక్కడే ఎక్కడైనా తోటలలో ఇరుక్కుపోయిందా, ఇరుక్కుపోతే 5 రోజుల నుంచి తనకు తిండి తిప్పలు లేకుండా పాప ఎలా ఉంది, అక్కడ కనీసం అరుపులు కూడా, సౌండ్స్ కూడా వినపడినటువంటి పరిస్థితి ఉందంటే ఏదైనా జరగరానిది ఏమైనా జరిగిందా అనేటువంటి ఒక భయాందోళన కూడా కలుగుతుంది. ఏదేమైనా 2 ఏళ్ల పాప కోసం జరుగుతున్నటువంటి గాలింపు ఇంకా ఉత్కంఠగా భరితంగా మారింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పాప ఎక్కడ ఉందో తెలియక క్షణక్షణ టెన్షన్గా మారింది అక్కడి వాతావరణం.